కార్తీక్‌ని మెడబట్టుకొని బయటికి గెంటేసిన శివనారాయణ గారు. దానికి జోష్న వత్తాసు పలికింది. తప్పు చేసినోళ్ళు ఏం చేయాలి జోష్న అనే గుందికి మెడబట్టుకొని బయటికి గెంటేయాలి తాత అనేసనింది. అసలు ఇంత పెద్ద ట్విస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసామా? మంచి చేసినా గానీ ఈ విధంగా మెడబట్టుకొని బయటికి తోసేయడం ఏంది అనేసి అనుకుంటున్నారా? మీరు ప్రోమో చూసుంటే మీకు ఎపిసోడ్ ఎలా ఉంటుందని ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అసలు ఎపిసోడ్‌లో ఏం జరిగింది? అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి? అసలు ఎందుకు తాతగారు అగ్రీమెంటు మడిచి చేతిలో పెట్టారు అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్, అలాగే ఎపిసోడ్లో జరిగిన పాయింట్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకొక విషయము, మంచి ఎపిసోడ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ముందుంటాను వీడియో చేసేదానికి. అంటే అప్పుడప్పుడు కనపడతా ఉంటావు కనపడవా అనేసి మీరు అనుకోవచ్చు. మంచి ఎపిసోడ్స్, ఖచ్చితంగా మంచి ఎపిసోడ్స్ రావాలనేసి నేనైతే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేశాను. మన శనివారం ఎపిసోడ్ మంచి ఎపిసోడ్ వచ్చింది. అందుకోసమే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఒక వీడియో అయితే చేశాను నేను సండే అనాలిసిస్లో. ఖచ్చితంగా ఎవరన్నా చూడకుండా చూడండి. అలాగే ఈ రోజు కూడా మంచి ఎపిసోడ్ ప్లస్ పైగా ట్విస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఈ ట్విస్ట్ ఏం జరుగుతుంది, అప్కమింగ్ ఎపిసోడ్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఈ వీడియో అయితే చేస్తాను. దానికోసం అనేసి వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడు మొత్తానికైతే మన యాలం పాట అయితే స్టార్ట్ అయింది. యాలం పాట స్టార్ట్ అయ్యే లోపల మన జోష్న వీళ్ళు ఎలాగైనా పంపించేయాలనేసి దశరథ్ గారిని, అలాగే తాతగారిని, కార్తిక్ని వీళ్ళు ఎలాగైనా పంపించేస్తే నేను అనుకునేది సాధించవచ్చు. నాకు ప్రతిసారి అడ్డుపడతానే ఉంటారు వీళ్ళు అనేసి మన జోష్న అయితే ప్లాన్ చేసి అక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు మన హోటల్లో అనేసి ఎవరో ఫోన్ చేసుకుంది మన దశరథ్ గారు. టెన్షన్ పడతా అయితే వెళ్ళిపోయారు. మనకు తెలిసిన విషయం అది. టెన్షన్ పడతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తాతగారు, కార్తిక్ నువ్వు కూడా రా, దశరథ్ అయితే ఇప్పుడు డ్రైవింగ్ చేసే పద్ధతిలో లేడు, ఎందుకంటే ఆ టెన్షన్తో నాకైతే డ్రైవింగ్ రాదు, ఆ టెన్షన్తో ఎక్కడన్నా ప్రాబ్లం జరగచ్చు, అందుకోసం నువ్వు కూడా రా అనేసి అయితే మన కార్తిక్ని కూడా తీసుకెళ్ళిపోయారు. మనకు శనివారం ఎపిసోడ్లో ఇదిగా జరిగింది. అక్కడి నుంచి కంటిన్యూ అయితే అయింది. అక్కడి నుంచి కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడ ఆ ఎపిసోడ్ ఆపేసి ఇక్కడ అక్కడ సుమిత్ర గారి ఓవర్ యాక్షన్ మళ్ళీ ఒకసారి అయితే చూపించారు. ఏం ఓవర్ యాక్షన్ చూపించారంటే, ప్రేమగానే ఒక సూది ఎత్తుకొని అలా గుచ్చినాం అనుకోండి, నొప్పిగా ఉందా, ఇంకొకసారి గుచ్చినా ఉంటే నొప్పిగా ఉందా అనేసి అంటారు చూడండి. ఆ విధంగా సున్నితంగా ప్రేమగా భోంచేసావా దీప, అబద్ధం చెప్తా ఉన్నావా దీప, నువ్వు అబద్ధం చెప్పేది నీకు అలవాటే కదా దీప అనేసి సుమిత్ర గారు అయితే సున్నితమైన మాటలతో అయితే దీపాన్ని అలా అలా గుచ్చి అయితే వదిలిపెట్టారు. గుచ్చి వదిలిపెట్టిన తర్వాత, లేదమ్మా గారు నేనైతే భోంచేశాను, నేను టిఫిన్ చేశాను, నేను సంతోషంగా ఉన్నాను అనేసి మన దీప అయితే ఉప్పొంగిపోయింది. అంటే మా అమ్మ నన్ను ఇంత ప్రేమగా మాట్లాడుతుందని మన దీప అయితే ఉప్పొంగిపోయింది. సరే అనేసి నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, నా కూతురు పెద్ద విజయాలు అయితే సాధించుకొని వస్తుంది, 10 కోట్ల నష్టం అయితే తీసుకొని రాబోతుంది, ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే నా కడుపు నిండా భోంచేయాలి, అందుకోసం అనేసి నాకు ఇష్టమైన వంటలన్నీ చెయ్యి, నా కూతురుతో కలిసి నేను మొత్తం భోజనం చేయాలి, అసలు నా పొట్ట పగిలిపోవాలి, అంతనం తినాలి అనేసి మన సుమిత్ర గారు అయితే అని కళ్ళబొల్లు కబుర్లు అయితే చెప్పారు. సరే అది అయిపోయిన తర్వాత మన యాలంపాట అయితే స్టార్ట్ అయింది. యాలంపాట స్టార్ట్ అయ్యేటప్పటికి మన కార్తీక్ని అయితే దశరథ్ గారు ఒక స్టెప్ ముందుకేసి, అక్కడ కార్తీక్ నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, ఖచ్చితంగా మనం ఎవరో ఒకరు ఉండాలి ఇక్కడ, కానీ లేకపోతే జోష్న ఎలాంటి ప్రాబ్లం అనేది చేస్తుంది, మనకు 10 కోట్లు కాదు 100 కోట్లన్నా నష్టం తెచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది అనేసి నేను నిన్నే చెప్పాను. నిన్నేం చెప్పానంటే సన్ అనాలిసిస్లో మీరు చూడకుండా ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. దీప అసలు వారసాలని ఎప్పుడు తెలుస్తుంది, శ్రీధర్ గారు ఎలా బయట పెడతారు అనే దాని గురించి కూడా దాంట్లో క్లియర్ కట్గా అయితే చెప్పాను. ఇక్కడ మన కార్తీక్ని అయితే ఆపేశారు. కార్తీక్ని ఆపేస్తే, ఎందుకురా దశరథ మనం తీసుకొని పదా, నువ్వు డ్రైవింగ్ చేయలేవు అనేసి తాతగారు అడిగితే, మన వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలన్నా, జోష్న పైన నాకు నమ్మకం లేదు అనేసి కార్తీక్ని అయితే అక్కడే పెట్టేసిపోయారు. అక్కడే పెట్టేసిపోయిన తర్వాత అక్కడ నేను సండే అనాలిసిస్ చెప్పడం మర్చిపోయినా కదా, అక్కడ శ్రీధర్ గారు ఎలా దొరుకుతారు అనేసి అన్నాను. అక్కడ 1 కోటి ప్రాపర్టీ అయితే మన జోష్న 10 కోట్లు కొంటుందని అయితే చెప్పాను నేను. ఎగ్జాక్ట్గా 5 కోట్లు ప్రాపర్టీ, హోటల్ వాల్యూ వచ్చి 5 కోట్లు అయితే ఇక్కడ మన జోష్న వచ్చి 20 కోట్లకైతే పడింది. 20 కోట్ల జోష్న ఏం మాట్లాడుతున్నావు అసలు, 15 కోట్ల లాస. అక్కడ కార్తీక్ అయితే 10 కోట్ల వరకు దీని ప్రాపర్టీని అయితే కొనొచ్చు, కానీ 10 కోట్ల పైన ₹1 ఎక్కువ పెట్టినా కానీ వేస్టే, ఈ ప్రాపర్టీ వేస్ట్ అనేసి మన కార్తీక్ అయితే డిసైడ్ అయిపోయినాడు. డిసైడ్ అయిపోయిన తర్వాత సరే అనేసి మొత్తానికి అయితే వేలంపాట మొదలైంది. వేలంపాట మొదలైపోయింది. కార్తీక్ అయితే లోపలికి వచ్చాడు. కార్తీక్ లోపలికి వచ్చిన తర్వాత ఒకరు 5 లక్షలు, వాళ్ళు కంపెనీ వాళ్ళు అయితే 5 లక్షలు చెప్పారు. 5 లక్షలు చెప్తే ఒకరు 6 లక్షలు, 7 లక్షలు. ఈ వైరా గారు ఉన్నారు చూడండి, వైరా గారు ఇప్పుడు జోష్నకి వైరాకి కావట్లేదు కానీ వాళ్ళు ఫస్ట్ ఎవరైనా సరే మనకు సెట్ అయ్యేటప్పుడు మాత్రం మిత్రుల్లాగానే, అంటే శత్రువుల్లాగానే సెట్ అవుతారు. ఆ శత్రుత్వం కొంచెం కలపగలిపితే వాళ్ళంత పెద్ద విలన్స్, వాళ్ళంత పెద్ద కుట్రలు చేసేవాళ్ళు ఇంకోరు ఉండరు. విలన్లు మాత్రం చెప్తాను. అందుకోసం అనేసి ఇక్కడ విలనిజంలో మనకు వైరా గారు అలాగే జోష్న పండిపోయి మన కార్తీక్ అయితే చుక్కలు చూపించడంలో మాత్రం గ్యారంటీ అనేసి నేను నిన్న సండే అనాలిసిస్ చెప్పాను.
ఈరోజు కూడా చెప్తాను. అక్కడ వైరా గారు 10 అంటే మన జోష్న 11, 11 అంటే 12, 12 అంటే 13. మన కార్తీక్ టెన్షన్ పడిపోతాడు. వీళ్ళేం మెంటల్లో వీళ్ళకేం పిచ్చి పట్టిందా, అసలు వేలం పాట అంటే నెంబర్లు అనుకుంటారా, కోట్లు అనుకుంటారా, ఏం జరుగుతుందనేసి మన కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటే ఆ మధ్య షార్ట్ గ్యాప్లో వచ్చి మనకైతే ఇక్కడ పారిజాతం గారికి ఒక అలాట్మెంట్ అయితే చేశారు కదా. మన కార్తీక్ ఇన్ని రోజులు కూరలు ఉప్పు తక్కువైంది, నీకు కాకరకాయ జ్యూస్ ఇస్తాను, నీకు బంగాళదుంప పెడతాను, నీకు పచ్చి కూరగాయలు ఉడక పెడతాను అనేసి కామెడీ చేస్తా, నాటకాలు ఆడుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా, పాటలు పాడుకుంటా అయితే ఉన్నాడు కదా. ఆ పోర్షన్ అయితే ఇప్పుడు కార్తీక్ తీసేసి ఇక మనకు దీపాకి అయితే ఇచ్చారు. ఏం దీప, సుమిత్రాకే అన్ని మర్యాదలు, నాకేం మర్యాదలు లేవంటే మన బంగాళదుంపలు అయితే మన దీపా తెచ్చిస్తే, బంగాళదుంపల దేని నోరు తింటారే, నాకు కనీసం అంటే ఏదన్నా తినేకి తెచ్చివే, కారంగా తినాలని ఉందంటే సరే అనేసి, సరే కొంచెం కూల్గా సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే మన బంగాళదుంప అక్కడ మన పారిజాతం గారు అయితే ఒక క్వశ్చన్ అడిగారు. అవును దీప, మీరు జీతం లేకుండా మీరు ఇలా పనిచేస్తూ ఉంటారు, మీరు అన్నం ఎలా తింటా ఉంటారు, అసలు ఎక్కడి నుంచి వస్తాను మీకు డబ్బు అనేసి అడిగింది. కనీసం ఒక పూట అన్నా ఇక్కడ జరిగిపోతాయి, ఇంక 2 పూటలు మీరు తినాలి కదా, ఎలా జరుగుతా ఉంది ఏమనేసి మన పారిజాతం గారు అయితే దీపాన్ని క్వశ్చన్ చేసినారు. దీపాన్ని క్వశ్చన్ చేసేకుంది దీప ఒకే మాట అన్నారు, మా బాగున్నాడు ధైర్యంతో మేము ఉన్నాము అనేసి చెప్పారు. అక్కడ వాళ్ళు ఒక లక్ష్యంతో ఉన్నారు పారిజాతం గారు. ఒక లక్ష్యం అంటే వాళ్ళ అమ్మ నాన్నని ఎలాగన్నా కాపాడుకోవాలి, నా మేనమామని మేనత్తని ఎలాగన్నా కాపాడుకోవాలి, ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలి అనేసి కార్తీక్ దీప సాయి శక్తుల్లా ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాళ్ళు అక్కడ నిలబడి ఉంటారు. అది కానీ మీకు తెలిసిందంటే మీరు ఏమైపోతారు అనేసి నేనైతే వెయిట్ చేస్తాను. కనీసం డైరెక్టర్ గారు ఒకవేళ మీరు కానీ వీడియో చూసేటట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసినారంటే ఈ వీడియో డైరెక్టర్ గారి వరకు పోయిందంటే ఒక చిన్న కల్ ఎపిసోడ్ చూపిస్తారు, మాకు ఒక 2 నెలల తర్వాత జరిగేది ఎలా ఉంటుంది అనేసి ఒక చిన్న కల్ ఎపిసోడ్ చూపిస్తారు, మా కోసం చూపించండి ఒకసారి. సరే అని అది అయిపోయిన తర్వాత మనం వేలం పాటలు అయితే మొత్తానికి అయితే జోష్న అయితే 20 కోట్లకి అయితే పాడింది. 20 కోట్లకు పాడిన తర్వాత మన వైరా గారు అయితే 21 కోట్లే అనేసి అన్నారు. 21 కోట్లు అనే కొద్ది వీళ్ళ మధ్యలో ఇక్కడ దశరథ్తో పోటీ పడదామని వస్తే దశరథ్ పారిపోయాడు. ఇక్కడ వాళ్ళ కూతురు చూసుకున్నట్టయితే తగులుకునింది. ఎలాగైనా సరే వీళ్ళని ఎక్కువ పెంచేసి వీళ్ళని మూసేయాలి, కంపెనీలు మూసేయాలి అనేసి మన వైరా గారు అయితే ప్లాన్ చేశారు. ప్లాన్ చేసే కొద్దికి మన కార్తీక్ అనుకున్నాడు, ఏం థింక్ చేశాడు, ఈ వైరా మనల్ని ఎక్కువ చేసేసి ఆస్తులంతా సొంతం చేసుకునేయాలి, రెస్టారెంట్లంతా సొంతం చేసుకునేయాలి అనేసి జోష్నతో ఛాలెంజ్ చేశాడు కదా. అసలే ఈ పిచ్చి దానికి తెలియదు, ఈ పిచ్చిది పాడుకుంటా పోతాను, ప్రెస్టేజ్కి పాడుకుంటా పోతానే ఉంది అనేసి మన కార్తీక్ ఐడియా వచ్చి సైలెన్స్ బయట పోయి ఒక ఫ్రాంక్ కాల్ చేసి అక్కడికైతే పంచాయతీని అయితే ఆపిచ్చేస్తాడు, ఆ వేలంపాటను అయితే ఆపిచ్చేస్తాడు. వేలంపాటను ఆపిచ్చేస్తే వైరా వచ్చి 20 కోట్లకు బలైపోయాడు. 11 కోట్ల నష్టం. ఆల్రెడీ ఆ వైరా ఎక్కడెక్కడో ఫారిన్లో అంతా తప్పులు చేసి పరిగెత్తా పోయి అక్కడ ఫారిన్ నుంచి తప్పించుకొని ఇండియాలోకి వచ్చి సెటిల్ అయినాడు. ఇండియాలోకి వచ్చి అడుగు పెట్టంగానే 11 కోట్లు అయితే జోష్న నష్టం చేసింది. వైరా వదులుతాడంటే వదలడు, జోష్న అయితే వదలకపోయినా కానీ ప్రాబ్లం లేదు. జోష్న ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మనిషిని మ్యానిపులేట్ చేయాలనేసి జోష్నకు తెలుసు కాబట్టి వైరాని అయితే ఆ వైరా కాస్త నలిపి వైర్ని చెక్కేస్తుంది అనేసి మనకైతే తెలుసు కాబట్టి అక్కడ అది అయిపోయిన తర్వాత వైరాతో అయితే మన జోష్న అయితే కలిసిపోయి మన కార్తీక్ అయితే చుక్కలు చూపిస్తుంది, అది తెలిసిపోయినట్టే. ఇక్కడ శ్రీధర్ గారి గురించి కూడా ఒక మాట మాట్లాడాలి. శ్రీధర్ గారు ఎంతలా మారిపోయారంటే మనిషి సూపర్ అబ్బా. వాళ్ళ కొడుకు కోసం 10 లక్షలు ఇవ్వడానికి తయారైపోయినారు. అలాగే వాళ్ళ అల్లుడు కనీసం కాఫీ అడగడానికి కూడా భయపడతా ఉంటే అక్కడ కాఫీ తెచ్చిచ్చి, అంటే మన శ్రీధర్ గారు సెకండ్ వైఫ్ వచ్చి కాఫీ తెచ్చిస్తే అక్కడ నాకు వద్దులే అల్లుడికి అనేసి అంటే అల్లుడికి స్వప్నాన్ని పిలిచి మరీ అల్లుడి దగ్గర ఇప్పిస్తే, అంటే పని చేస్తేనే రెస్పెక్టా, పని చేయకపోతే రెస్పెక్ట్ లేదా అనేది బాగా నిరూపించాడు. అంటే డబ్బులు ఉండేటప్పుడే మనిషిగా చూస్తాను. ఈ కాలం అట్టే ఉంది, నిజం చెప్తాను. ఈ కాలము నీ దగ్గర 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు ఉంటే నీకు ఇచ్చే రెస్పెక్ట్, నీకు వంగి దండాలు పెట్టడం, వంగి మాట్లాడడం అది జరుగుతుంది. కానీ అదే నువ్వు ఎంత టాలెంట్ అన్నావు, ఏమన్నా ఉన్నాయి నీలో, నిన్ను గుర్తించేది మాత్రం నీలో అసలు నీకు డబ్బు ఉందా లేదా అనేసి ఎవడు, నీకు డబ్బు ఉంటేనే నీకు రెస్పెక్ట్, వంగి నమస్కారాలు పెడతారు కావాలంటే. కానీ డబ్బు లేకుండా నీకు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఏమున్నా కానీ నీకైతే రెస్పెక్ట్ ఇరా. అదేవిధంగా మన సప్న అయితే నేను అవి చూస్తాను, ఇవి చూస్తాను, అట్టు చేస్తాను, ఇట్టు చేస్తాను అనేసి కవితలు అయితే కోసింది. నేను ఏదో పడినాయి ఉద్యోగం కోసం వెతుకుతాను అనేసి అంటే దాన్ని తెలియదు కదా. ఇప్పుడు కాఫీ 4 సార్లు నేను తాగుతాను, 4 సార్లు మా అల్లుడు గారికి కూడా కాఫీ ఇవ్వాలనేసి అయితే మన శ్రీధర్ గారు అయితే మంచి పాయింట్ అయితే పట్టారు. శ్రీధర్ గారు ఎంతలా మారిపోయారు, సుమిత్ర గారు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మారిపోయారు. ఇప్పుడు కొత్త విలన్ రావాలనేసి నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాను మీకు, కొత్త విలన్ అయితే వచ్చేసారు. అక్కడ ఆ పాయింట్ అయిపోయిన తర్వాత అసలైన మ్యాటర్ ఇక్కడే స్టార్ట్ అయింది. అసలైన మ్యాటర్ స్టార్ట్ అయితే మన జోష్న వేసుకుంది, నేను బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదు, నేను బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదు, నా పతనాన్ని కోరుకుంటా ఉంటారు, వీళ్ళిద్దరూ అసలు వేస్ట్, వీళ్ళిద్దరూ ప్రాఫిస్ట్ వాళ్ళు, నన్ను చంపేస్తూ ఉంటారు, నన్ను బాధ పెట్టేస్తూ ఉంటారు అనేసి కొత్త నాటకం అయితే మన జోష్న అయితే మొదలుపెట్టింది.
జోష్న మొదలు పెడితే అక్కడ జోష్నకైతే శివనారాయణ గారు తానా తందానా తానా తందానా అనేసి తందానా అయితే వేసినాడు. తందానా ఎందుకు వేసినాడు, అసలు శివనారాయణ గారు చేసిన తప్ప కాదా అనేసి అనుకుంటే సో దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ అగ్రిమెంట్ తీసుకొచ్చి వీళ్ళని ఏం చేయాలి జోష్న అనేసి అంటే, మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి తాత, నువ్వు మీ భార్య మా ఇంట్లో నుంచి వెంటనే వెళ్ళిపోండి అనేసి అయితే మన శివనారాయణ గారు అయితే చెప్పారు. కార్తీక్ చెప్పారు. కార్తీక్ చెప్పిన తర్వాత దశరథ్ గారు కూడా అవును తప్పు చేసిన వాళ్ళు అయితే బయటకు వెళ్ళిపోవాలి అనేసి చెప్పారు. మధ్యలో కాన్వర్జేషన్ ఏం జరిగింది అనేసి నేను చెప్తాను. అక్కడ జోష్న అగ్రిమెంట్ తీసుకురాబో, అగ్రిమెంట్ తీసుకొచ్చి మన కార్తీక్ ఇచ్చే అనేసి కార్తీక్ అయితే జోష్న అయితే పరిగెత్తబోయి మెట్లపై నుంచి పోయి రూమ్లో నుంచి అగ్రిమెంట్ పేపర్లు అయితే ఎత్తుకొచ్చి మడిచి చేతిలో పెట్టి మీరు మెడ పట్టుకొని బయటికి గెంటేయండి అనేసి, నువ్వు నీ భార్య బయటకు వెళ్ళిపోండి మా ఇంట్లో నుంచి అనేసి శివనారాయణ గారు అయితే చెప్పారు. అక్కడ దశరథ్ గారు కూడా అగ్రీ చేశారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏమనేసి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు 10 కోట్లు 15 యాక్చువల్లీ 5 కోట్ల ప్రాపర్టీ, 5 కోట్ల ప్రాపర్టీ అయితే 10 కోట్ల వరకు దాని వాల్యూ ఉంది. 10 కోట్ల వరకు వాల్యూ ఉంటే 20 కోట్లు పాడినారు జోష్న, 20 కోట్లు వైరా పాడారు, 22 కోట్లు మళ్ళీ జోష్న పడేటింది. అట్లా పెంచుకుంటూ పోతే 30 కోట్లు అయిపోయింది. 30 కోట్లు అయిపోతే ఆ 30 కోట్లకి 20 కోట్ల నష్టం. ఇప్పుడే ఆల్రెడీ రెస్టారెంట్ నష్టాల్లో ఉంది. అలాంటిది మళ్ళీ 20 కోట్లు నష్టపోయి జోష్న మునిగిపోతే, జోష్న ఒకటే మునిగిపోతుంది కదా, అక్కడ సకుటుంబ సపరివారంగా రోడ్డును పడతారు. ఎందుకంటే కార్తీక్ దీపాన్ని ఎంతలా బాధ పెట్టి రోడ్డును దోసేశారు, అంతకన్నా ఘోరంగా బాధపడతారు. వాళ్ళు ఎలాగోలా వాళ్ళ లక్ష్యాల కోసం అని బతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ శివనారాయణ గారి ఫ్యామిలీ మొత్తం రెస్టారెంట్లు అమ్ముకోవాలి, అన్నీ అమ్ముకొని రోడ్డును పడాలి. వైరా చేసిన పనికి వైరా గురించి మన దశరథ్ గారికి అలాగే మన శివనారాయణ గారికి తెలుసు. వైరా ఏం చేసినాడు, ఎట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేసినాడు ఏమనేసి మన శివనారాయణకి తెలుసు. అలాంటి వైరాతో జోష్న తప్పు చేపిస్తే అక్కడ ఆపడం కార్తీక్ చేసిండేది 200% రైట్ అనేసి మన తాతగారు అయితే అనుకున్నారు. అలాగే దశరథ్ గారు అనుకున్నారు. ఇక్కడ తాతగారు అగ్రిమెంట్ మర్చి చేతిలో పెట్టి పంపించడానికి కారణం కార్తీక్ పోడలండి. అక్కడ కార్తీక్ పంపించడానికి కారణం ఇంత మంచోళ్ళన మన ఫ్యామిలీ కోసం ఇంత చేయాలనుకునే వాళ్ళని మనం ఈ విధంగా డ్రైవర్గా పెట్టుకొని ఇంట్లో సాక్రిఫైస్ చేపిస్తాను, ఇది మనం చేసే చాలా పెద్ద తప్పు అనేసి మన తాతగారు అయితే రిలీజ్ చేసి అన్నారు. అక్కడ మన దశరథ్ గారికి కూడా చూపిస్తారు. చూపించిన తర్వాత అది మనకి ఏమైనా చూపిస్తారో లేకపోతే తాతగారు ఎపిసోడ్లో అయితే చెప్తారు. దీనికోసం మనం చేసింది, మన కార్తీక్ని మనం ఎంత ఇబ్బంది పెట్టినామా మన కోసం అనేసి ఇప్పుడు 10 కోట్లు మిగిలి పెట్టాడు. ఆ 10 కోట్లు కానీ పోనీలే వీళ్ళు ఎలాగన్నా కూలిపోని నా కుటుంబాన్ని నాశనం చేసినారు కదా, వీళ్ళు కూడా నాశనం అయిపోయి అని కార్తీక్ ఏ రోజు అనుకోలేదు కదా అనేసి మన శివనారాయణ గారికి ఇన్ని రోజులు జ్ఞానోదయం అయితే అయింది. అందుకోసం అనేసి మన అగ్రిమెంట్ని ఎలాగోలా క్యాన్సిల్ చేయట్లేదు, కనీసం ఈ విధంగా క్యాన్సిల్ చేద్దామనేసి శివనారాయణ గారు దశరథ్ గారు మాట్లాడుకొని అగ్రిమెంట్ అయితే క్యాన్సిల్ చేయించారు. సూపర్ శివనారాయణ గారు, సూపర్, మీ హ్యాండ్సప్. అది జరగాలని నేను కోరుకుంటున్నాను. ఏం జరుగుతుందో డైరెక్టర్ చేతిలో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే కార్తీక్ దీపం రివ్యూ ఉంటుంది. అలాగే సండే ఒకవేళ ఈ వారంలో ఏం జరిగిందని సండే అయితే ఖచ్చితంగా ఒక అనాలిసిస్ అయితే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.